भवति अग्निर्वा अपाभाजतनम् आयतनवान् भवति यजेभं वेद व्योपाभाजतनं वेद ఆయతనవాన్ భవతి. గాలి, నిప్పు, శక్తి, కాలం ఇవన్నీ కూడా నీటి నుంచి ఉద్భవించాయని వేదం చెప్తోంది. ఆ నీటి నుంచే ఉద్భవించిన భూమి శక్తినంతా తనలో ఇముడ్చుకుని ఆ సృష్టికర్త జగన్నాటకానికి రంగస్థలమైంది. ఈ భూమి మీద అన్ని వనరుల్ని సొంతం చేసుకున్నది అడవి. ఈ అడవికి ఆకృతైన ప్రకృతితో సహజీవనం చేసే ఈ గిరిజనులు నాగరికత ముసుగు వేసుకున్న సభ్య సమాజం కన్నా కూడా ఎంతో ఉదాత్తమైన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇక్కడి గాలిలోని స్వచ్ఛత, నీటిలోని నిర్మలత్వం, వనసీమల నిరాడంబరత వీళ్ల వ్యక్తిత్వాల్లో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఆఖరికి వీళ్లు నమ్ముకున్న దైవం కూడా వీళ్లకు మళ్ళీ నీడాంబరతతో వెలుగొందు తల్లే. అయితే ఎత్తున్న చోట పల్లం ఉంటుంది, వెలుగున్న చోట నీడ ఉంటుంది అన్నట్టు వీళ్ల సాంప్రదాయాల్లో ఎంత మంచి ఉందో కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల చెడు కూడా అంతే వచ్చి చేరింది. మనిషిలోని స్వార్థం దేన్నైనా నాశనం చేస్తుంది. వ్యక్తి స్వాతంత్ర్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్న ఇలాంటి దురాచారాల మీద తిరగబడ్డ ఒక బాలిక యథార్థ గాథే మా ఈ దుర్గి 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 దుర్గి.
బడికి ఎలాంది? పదండి పోదాం. రండి పోదాం. పొడి చేతి పొద్దులాగా మెరిసే ముద్దుల గుమ్మ, పొడి చేతి పొద్దులాగా మెరిసే ముద్దుల గుమ్మ, పువ్వులా నవ్విందోయమ్మ బంగారు తల్లి, పువ్వులా నవ్విందోయమ్మ. పొడి చేతి పొద్దులాగా మెరిసే ముద్దుల గుమ్మ, పువ్వులా నవ్విందోయమ్మ బంగారు తల్లి, పువ్వులా నవ్విందోయమ్మ. చిరు తల్లే ఉరికేనమ్మ చిరు చేప కల్లోయమ్మ, చిందేసి ఆడేనోయమ్మ మా పాల ఉల్లి చిందేసి ఆడేనోయమ్మ. ఊహల్లో ఊయలలు ఊగేను ఓయమ్మ, ఊహల్లో ఊయలలు ఊగేను ఓయమ్మ. ఈ కొండతోనంత పులకించే చూడమ్మ, ఆవాగు వంకల్లో నెలవంక నవ్వాల. పొడి చేతి పొద్దులాగా మెరిసే ముద్దుల గుమ్మ, పువ్వులా నవ్విందోయమ్మ బంగారు తల్లి, పువ్వులా నవ్విందోయమ్మ. నాయమ్మ నాయమ్మ నాయమ్మ. ఎంత బగితే నీకు. దుర్గికి బకితే కాదు, చదువు కూడా ఎక్కువే. దుర్గి ఏంటన్నా? ఎల్రాయ్ ఏదో పాలు నోరు సాపు. జాగ్రత్త. రోజు పొద్దున్నే దీనికి ఆ దుర్గమ్మ తల్లిని చూస్తే గాని తోచదు. దాని పేరు ఆ తల్లి పేరే కదరా అయ్యా. ఏట్రోయ్, దాని పేరు నా పేరు. నువ్వు వాళ్ళకోయే, దాని పేరు ఆ తల్లి పేరు. చంపేస్తాను. దాని పేరు నా పేరు. నువ్వు చెప్పరాడికి. ఓన్లే మామ, నీ పేరు ఆ తల్లి పేరు. బాగా చదువుతున్నావా? జాగ్రత్త. గుడ్ మార్నింగ్ పిల్లలు. కూర్చోండి కూర్చోండి. రోజు ఇంతేనా?
అన్నా అన్నా లచ్చిని బడికి పంపన్నా. బళ్ళోకి వెళ్తే ఈ పని అంతా ఎవరు చేస్తారో? బాగా చదువుతుంది. అంపన్నా మేమంతా కూడి తినాలంటే కష్టపడాలి కదా. అంపన్నా లచ్చి జీవితం బాగుంటది. సరే అట్టుకెళ్ళి. లచ్చి రాయే. మొత్తానికి ఒప్పించి తీసుకొచ్చావు. చాలా మంచి పని చేసావు దుర్గి. పిల్లలు ప్రార్థన చేద్దామా? ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల లీనమై ఎవ్వని యందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయినవాడెవ్వడు వాని ఆత్మభవం ఈశ్వరుని శరణము వేడెదన్. సరే కూర్చోండి పిల్లలు. ఈ రోజు మీ అందరికీ సరదాగా ఉండే ఓ విషయం చెప్తాను. కథ అండి? కథ లాంటిదే. స్కౌట్ కథ. స్కౌట్ అంటే? స్కౌట్ అంటే సేవా సంఘం. సంఘం అంటే? సంఘం అంటే కొంతమంది జనం కలిస్తే సంఘం. సేవా సంఘం అంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది జనం అన్నమాట. సేవ అంటే కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా సాయం చేయడం అన్నమాట. అలా ఎవరు చేస్తారు. అలా చేసే వాళ్ళనే స్కౌట్స్ అంటారు. వీళ్ళకి ఈత నేర్పుతారు. తాడుతో రకరకాల ముడులు వేసి చెట్లెక్కడం నేర్పుతారు. జాతరలలోనూ తీర్థాలలోనూ జనం అందరూ ఒక వరుసలో నడిచేటట్టు చేయటానికి ఈ స్కౌట్స్ సాయం చేస్తారు. ఎవరైనా నీళ్లలో మునిగిపోతుంటే వారిని కాపాడి ఒడ్డుకి చేర్చి ప్రథమ చికిత్స చేస్తారు. అంటే ఏంటి టీచర్? ఉండండి చెప్తాను. పిల్లలు ఇటు చూడండి. నీళ్లలో మునిగిపోతున్న మనిషిని ఒడ్డుకి చేర్చగానే మొట్టమొదటగా చేయవలసిన సేవలు ఈ పటంలో ఉన్నాయి చూడండి. చూడండి పిల్లలు, ఓ మనిషి నీళ్లలో మునిగిపోతున్నాడు. అతన్ని కాపాడడానికి ఇంకో మనిషి నీళ్లలోకి దూకాడు. రక్షిస్తున్నాడు. తీసుకొచ్చి అతన్ని ఒడ్డున పడుకోబెట్టాడు. కడుపు నిండా నీళ్లున్నాయి. కడుపు మీద చేయి పెట్టి ఒత్తితే నీళ్లు బయటకొస్తున్నాయి. సరేనా? స్పృహ కోల్పోయిన అతనికి నోట్లో నోరు పెట్టి గాలు ఊతున్నాడు. చివరికి ఇతను రక్షించిన అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. అవుట్ అయిపోయావు. అయ్యో, జాగ్రత్త. మన పంతులమ్మ చెప్పినట్టు నోటో నోరెట్టి ప్రథమ చికిత్స చేయవే. ఏయ్, అది మనుషులకే. పాపం దానికి చాలా చలేస్తున్నట్టుందే. సలికా ఇద్దాను రండి. పదండి పదండి. అటుకెళ్ళు. నువ్వు చలికాయించు. అట్టగే.
ఎక్కడ దొరికినాదే? చెర్లో. కుక్క పిల్ల మా బాగున్నదే. మీ ఇద్దరు ఆడుకోవడానికి మా బాగా దొరికినారట కుక్క పిల్ల. బడికెళ్ళు. నువ్వు వాళ్ళ కూర అయ్యా. ఏ సక్కా ఉందే కుక్క పిల్ల, పెద్ద కుక్కలతో తిరగని బాకు, కరిసేస్తాయి. దాంతో ఆటేనా ఏటైనా తాగిచ్చినావా? పాలు తాగించానన్నా. పాలాడియే. నా మేక పాలు, నా మేకయే. నా మేక పాలు పిండేసి కుక్క పిల్లకి తాగించేసింది. దీని బాబు గారు మేకైనట్టు. ఏట్రా గెంతులు పెంచిగా పోతురాసులాగా ఏదో 4 పాల సుక్కలు కుక్క పిల్ల కోసం పిండితే 4 పాలు పొదిగెత్తకపోయినట్టు మేకనెత్తకపోయినట్టు రంగిలెత్తవేటి? ఎంతసేపు నీ మనవరాలు నరికేసుకొని రావడమే. చూస్తాను ఆ ఏళ్ళు రాకపోతా నేను మాటకు మాట తిప్పు కొట్టపోతానా? తాగేసిన కోతులాగా ఏదో రంకిలీడును సచ్చిన. మనం ఒక మేకను పెంచుకుంటే ఆడేలా గుడిసి మీదకి వచ్చి కూడా కాదు కదా. ఆయన అడగకుండా ఆడు మేకపాలు పిండేసినందుకు దీన్నేటి అనకుండా ఆడి మీద రంకిలేస్తావేటి? వనవరాలి మీద ఈగ వాళ్ళెత్తదేటి మా అమ్మ. దుర్గే ఇట్రాయే. ఏంటి ఇట్రాయే. నేను రాను పో. నీకు ఒక్క పిల్ల మా బాగుంది. నిజంగా బాగుందా? సత్య ప్రమాణకంగా బాగుంది. వాళ్ళు దొరికే మాట ఏంటి? నీకొక్క పిల్లకి పాలు కావాలి కదా, మన మేక పిల్ల దగ్గర పిండుకో. నాకేం అక్కర్లేదు. ఎక్కడమ్మా దుర్గి కనబట్టం లేదు? కుక్క పిల్లతోట ఆడుకుంటున్నదమ్మా. వచ్చేస్తున్నానమ్మా. నానమ్మ ఎచ్చిగాన్ని చూసుకో, నేను బడికెళ్తాను. దండాలమ్మ గారు. బాగున్నావా? దండాలమ్మ. దండాలమ్మ గారు. దండాలమ్మ గారు. తులసి బాగున్నావమ్మా? వెళ్దామా? అమ్మి 4 రోజులు బడి మానేచ్చు కదే, జాతర వస్తుంది. పనిలోకి వెళ్తే 4 పైసలు వస్తాయి. 2 కొత్త గుడ్లు కొనుక్కోవచ్చు జాతరకి. కొత్త బట్టల కోసం పిల్లలు బడి మానేయాలా? మా బాగా చెప్పినవమ్మా. నేను బడి మాన్నయ్యా. కొత్త బట్టల కోసం దుర్గి పనిలోకి ఎందుకు? ఏదో కట్టపడి మనమే కొందాంలే మావా. అప్పనా, నీకో సంగతి తెలుసా? మీ దుర్గి బడికి రాకపోతే ఇదిగో ఈ పిల్లలు వీళ్ళెవరూ బడికి రారు. జాతర దాకా బడి మూసేయాల్సిందే. మా అమ్మే నాయకురాలు అయిపోయింది. పంతులమ్మని ఎంతసేపు నిలబడతావు? ఇల్లు పిల్లలు రండి. పంతులమ్మ వచ్చి బడెట్టాక గూడానికి ఎలుగొచ్చినది. పిల్లలు బోర్డు మీద ఉన్న చదవండి. సంస్కర్త. అవును, సంస్కర్త. అందరూ అనండి. ముందుగా సంఘం అంటే ఏమిటో తెలుసుకుందాం. మన ఊళ్ళో మీ కుటుంబం ఉంది, మీ కుటుంబం ఉంది, మీ కుటుంబం ఉంది. కుటుంబం అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూను. నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ అన్నయ్య, మీ చెల్లెలు, మీ అక్క, మీ తాత, మీ అవ్వ, ఇలా ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కలిపి కుటుంబం అంటారు. అలాగే ఒక ఊళ్ళో ఉన్న కుటుంబాలన్నీ కలిపితే సంఘం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు సంస్కర్త అంటే ఏమిటో తెలుసుకుందాం. సంస్కరించేవాడు సంస్కర్త. సంస్కరించడం అంటే బాగు చేయడం. సంఘాన్ని బాగు చేసేవాణ్ణి సంఘ సంస్కర్త అంటారు. సంఘాన్ని బాగు చేయడం ఎందుకు? ప్రతి సంఘానికి ఆచారాలుంటాయి. అందులో కొన్ని దురాచారాలుంటాయి. దురాచారాలంటే చెడ్డ ఆచారాలు, మంచివి కాని ఆచారాలు. అర్థం కాలేదు కదూ? మన ముందు పొద్దున్నే ఊడ్చి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టుకుంటాం. ఇది మంచి ఆచారం. అలా కాకుండా ఇంటి ముందు శుభ్రం చేసుకోకుండా వదిలేస్తే అది దురాచారం. మనం పెంచుకునే ఆవుల్ని మేపడం, మేకల్ని మేపడం మంచి ఆచారం. కానీ అమ్మవార్లకి కోళ్లని మేకల్ని భక్తి పేరుతో జాతరలలో బలివ్వడం దురాచారం.
మరి మనం జాతరలలో అమ్మోరికి బలిస్తాం కదమ్మా. అదే సంఘంలో ఉన్న చాలా మందికి మామూలుగానే అనిపిస్తాయి. సంఘం గురించి ఆలోచించేవాళ్లు, సంఘాన్ని పట్టించుకునేవాళ్లు దురాచారాన్ని సంఘానికి తెలియచేస్తారు, వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని సంస్కర్తలు అంటారు. ఇది జంతువుల వరకే చెప్పాను. వెనకటి రోజుల్లో మనుషుల్లో కూడా చాలా దురాచారాలుండేవి. భర్త చనిపోతే బతుకున్న భార్యని కూడా చనిపోయిన భర్తతో కలిపి కాల్చేసేవారు. అయ్యయ్యో, నిజమా? నిజమే. అది ఆనాటి దురాచారం. అటువంటి దురాచారాన్ని రాజా రామ్మోహన్ రాయ్, బెంటింగ్ లాంటి సంస్కర్తలు రూపుమాపారు. అటువంటి దురాచారం ఎవరైనా చేస్తే శిక్షించేలా చట్టాలు కూడా చేశారు. మన ప్రాంతంలో కూడా కొన్ని దురాచారాలు ఇప్పటికీ ఉన్నాయి. అటువంటిదే బాల్య వివాహం. బాల్య వివాహం అంటే? బాల్య వివాహం అంటే 7-8 ఏళ్ల పిల్లలకే పెళ్లిళ్లు చేసేయడం. పిల్లలు అదేదో ఆట అనుకునేవారు. పెళ్ళంటే వాళ్ళకి తెలీదు. ఇది చట్టరీత్యా నేరం. అంటే పోలీసులకి తెలిస్తే ఆ పెళ్లి చేసే పెద్దవాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతారు. దీనికంటే పెద్ద దురాచారం మరొకటుంది. 10 ఏళ్ల ఆడపిల్లకి 40-50 ఏళ్ల వయసు గల మగవాడితో పెళ్లి. వయసు మళ్లిన ఆ భర్త ముందే చనిపోతే ఆ పెళ్లి కూతురు చిన్నతనంలోనే వితంతువైపోతుంది, విధవరాలైపోతుంది. బొట్టు, కాటుక అన్నీ పోతాయి. ఇటువంటి దురాచారాల్ని ఎదిరించినటువంటి గొప్ప సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారు. బాల్య వివాహాల్ని వ్యతిరేకించడమే కాకుండా చిన్నప్పుడే భర్త పోయిన ఆడపిల్లలకి తిరిగి పెళ్లిళ్లు కూడా చేశారు. సంఘం ఆయన్ని తిట్టిపోసింది, వెలేసింది. ఆయన లెక్క చేయలేదు. బ్రతికినంత కాలం సంఘంలో ఉన్న దురాచారాల మీద పోరాడుతూనే బ్రతికారు. మీలో కూడా కొంతమంది సంఘంలోని దురాచారాలకి తల వంచేవాళ్లు ఉండొచ్చు, తిరగబడి సంస్కర్తలుగాను కావచ్చు. దురాచారానికి ఎదురు తిరగడానికి ధైర్యం కావాలి. నమ్మిన విషయాన్ని ధైర్యంగా ఆచరించగలగాలి. అటువంటి వాళ్లే సంస్కర్తలవుతారు. ఆ చూపెట్టే బొట్టు వరుస తప్పుతుంది. ఏ దిట్టి తగులుతుందని భయమా? తూలి కింద ఆడతామో అని చూస్తున్నాను. ఏటి అర్థం కాదు. మీరందరూ ముస్తాబాయ్ బేగే వచ్చేయండి మా ఇంటికి, జాతరకి వెళ్దాం. అలాగే. దొరికే రాయే చిన్న మాట. నాతో నీకు మాట ఏంటి? సేవటపాకాయలకి సెంటపట్లు ఆడిపోతున్నావే. ఇందా ఈ 100 తీసుకొని జాకెట్టు, లంగా, ఓని అన్ని కొనిసుకో. నీ డబ్బులు నాకెందుకు? నాన్నమ్మ రాయమ్మి రాయమ్మి రాయమ్మి. నా బంగారు తల్లి. ఇదా నాకే? నీకే. అచ్చంగా నాకే? అచ్చంగా నీకే. మా నాన్నమ్మ ఎంత మంచిదో. దుర్గి, ఇవాళ మంచి రోజు, ఓని కూడా కొన్నాను, వదినతో వేయించుకో. అలాగే. దుర్గి అంటే మా అమ్మకి ఎంత పహనవో.
అత్తమ్మ ఈ రోజు అమ్మవారి ముందు ఏ ఆడపిల్లకి ఏ మగోడు బొట్టెట్టినా అది ఆడి పిల్లం అవుద్ది. అది మన ఆచారం. అంటే ఇవాళ నుంచి నువ్వు నా పెళ్ళానివే. ఎంతసేపు ఎడితే మటుకి ఏమవుద్ది? బొట్టెట్టినంత మాత్రాన అన్నం పుణ్యం ఎరగని చిన్నపిల్ల పెళ్ళం అయిపోద్దని ఆసర ఉన్న ఈ గూడాన్ని తిట్టాలి, ఈ గూడెం జనాన్ని తిట్టాలి. వాళ్ళెవరిని కాదే, ఆ పెంచిన సచ్చినోడు తిట్టాలి. తిడతావు. ఈ ఊళ్ళో పుట్టి పెరిగావు, ఈ ఊళ్ళో మమ్మల్ని కన్నావు పెంచావు. ఈ ఊరు కట్టుబాట్లు తెలదటే. ఎన్ని పెళ్లిళ్ళు జరగలేదు ఈ ఊళ్ళో. ఎలాగా మా గొప్ప కట్టుబాటు అయినా ఊరు కట్టుబాటుని ఎదిరించి బతకగలవా? దంతాలుగా తల ఉంటే ఎవరు మాత్రం ఏడ్చేస్తారు. ఎవరు రాసిన రాత మనందరికి కట్టుగా ఈ పెళ్లి సెల్లడంటే ఆడు ఏడ్చేస్తాడు, తల్లరికి మొలెత్తాడా? ఊరికే రెచ్చిపోకు, పొరుగు నుంచి వచ్చిందానివి. ఈ ఊరు కొట్టుబాట్ల ఆచారాల సంగతి నీకేటి తెలుస్తుంది? అప్పనబాయ ఏళ్ళు దాటిపోకుండా పిల్లలు నంపించమన్నాడు పెంచలేయ్యా. నా మనవరాలు కావాల్సి వచ్చింది ఈయనకు ఓటు లేపుతా. సచ్చినోడు, ఏదో సచ్చినోడు, ఇద్దరు పిల్లలు మింగేసి రాడు. మూడో పిల్లల కింద నా మనోరాలే కావాల్సి వచ్చినాడు ఈడికి. ఈడు సత్తే నా మనోరాలకి పేడైన వచ్చింది కదండి.
దురాచారమే. అందరూ ఆమోదించిన దురాచారం, ఊరంతా తల వచ్చిన దురాచారం. ఇదంతా నువ్వు చెప్తున్న చదువులు అన్నమాట. నీ చదువులు మాకొద్దు. నీ ఏదో చదువులతో మా గూడాన్ని గూడెం జనాన్ని పాడు చేయకు. ఇప్పుడే చెప్తున్నాను, రేపటి నుంచి మా గూడెంలో బడి తెరడానికి లేదు.
నా పక్కన నిలబడి. దొరికి కుడిక లోపలెట్టు. దుర్గే నీకోసం కోడి కూర వండించిననే. ఆ ఏడు పాపేసి కోడి కూర తిను తిను. తింటది నా మాట తింటది. తిను తిను తిను. నువ్వేడు మానేసినవంటే నీకేటి కావాలంటే అది కొని పెడతాను. నా మాటినే కొంచెం కూడి తినే. నా మాట తిను 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 తిను. ఈ పొగరు చూస్తే నువ్వు కావాలనుకున్నాను. నీకు బొట్టెట్టేశాను. ఎక్కడికి పోతావే కాదు, ఎక్కడికి పోతావు? కడుపు మాడిందనుకో, ఇప్పుడు తోసేసావే, అది ఎక్కడుందో ఎత్తుక్కొని ఏరుకొని మరీ తింటావు. సరే మందే నాకు తల్లిరా ఈ బుందే దాని పిల్లరా. మందే నాకు తల్లిరా ఈ బుందే దాని పిల్లరా. మందైపోయింది, ఏడు చేయలేదు నేను. ఇక్కడ దుర్గే కబురంటే మర్చిపోకే. బాల్య వివాహం దురాచారం. దురాచారాన్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. నమ్మిన విషయాన్ని ధైర్యంగా ఆచరించగలగాలి. బాల్య వివాహం దురాచారం. దురాచారాన్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి. నమ్మిన విషయాన్ని ధైర్యంగా ఆచరించగలగాలి. మనిషే పుట్టిన తర్వాత ఇంత మంచి సెట్ ఉండాలా? ఓ మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. చేతులు అట్టుబండి ఎట్టినట్టు ఎత్తి మోసెత్తుగా నుండి లాగేసినట్టు కొంచెం చూస్తుంటే వ్యాపారం. కళ్ళు తాగేసిన కోతిరాగా ఏటా గెంతులు ఈ సేవట చెప్ప. ఆ కోతి కాకపోతే రేతి తాగే ఉంటాడు. తాగింది దెక్కే ఆ సింధురు ఆడును. నా ఇష్టంరా, నాకు ఉంది, నాకు తాగుతాను. మధ్యలో మీకైతే ఊరకే అరకే ఏటి జరిగిందో చెప్పకుండా ఈ సింధులేటే. నిన్న రాత్రి నా పెళ్ళాన్ని నా ఇంటికి పంపించారు, బాగుంది, ఒప్పుకున్నాను. కానీ ఇవాళ పొద్దున ఏటైందా? ఏటి చేసినావురా సచ్చినాదవా? ఇంటికి పిల్లలు అప్పితే పొద్దున్నే ఏటైనా బయటకు పడుతున్నారు. వెళ్ళాడేటప్పటికల్లా పిల్లకు పడ్డం ఏంటంటే ఈ మాయదారు సచ్చినోడు ఏడు చేసిస్తాడు. ఏటనుకున్నావు? ఏటో ఏటు చేసావు, ఏటు చేసావు చెప్పు కదా ఇక్కడి నుంచి, లేకపోతే నీ పిచ్చ ఆగండి. పొద్దున్నే ఈదులు కలబడుతున్నారు. రా పెద్దయ్య, మంచి సమయానికి వచ్చావు దేవుళ్ళలాగా.
నువ్వు ఈ గూడెం సర్పంచ్వి, పెద్ద మనిషివి. నిన్న రాత్రి వాళ్ళు కుర్రదాన్ని నా ఇంటికి పంపించారు. పొద్దున్నే అవుపడడం లేదటని అడగడానికి వస్తే ఇంటిని బాధ వచ్చి ఎరగబడిపోతున్నారు. ఈడేమో కడత సంపీడకు చేత పడిపోతున్నాడు. సర్పంచ్ కదా, నువ్వే నా ఇంటి చెప్పు. ఏటండీడు కాదు ఏటీడు సూర్యుంత తన కడుపులో బిడ్డ ఆపడ్డం లేదన్నట్టు ఈడిటికి పంపిన పిల్ల ఆపడ్డం లేదని ఊరి మీద పడ్డాడేటండి. గుంటది కదా, అలా అమ్మకాడికి వచ్చింది ఏటో అని అడగడానికి వచ్చానురా. ఏటి ఇది కూడా తప్పేనేటే? తప్పున్నారా? నా బిడ్డ నీకు చెప్పకుండా గడపదాడదు. నా పెంపకం అలాంటిది కాదు. ఈ మాయదారుడు ఏదో చేసుంటాడు. ఇద్దరు పిల్లలు మింగేసిన సచ్చినోడు నా మనోరాలు కూడా మింగేసి ఉంటాడు. నా బిడ్డ ఏటైపోతాడు. ఈ దొంగ సచ్చినోడు ఏడు చేస్తున్నాడు. తమరే అడగండి బాబు. నువ్వు ఆగమ్మా. ఒరే పెంచలయ్యా, నిన్న రేత్రి నీ ఇంటికి కాపురానికి పంపిన పిల్ల తెల్లారేసరికి ఆపడ్డం లేదంటే ఏళ్ల మీద సుపడతావేంద్రా? ఊరంతా శిశింద్రిలా తిరుగుతూ ఉండేదిరా తన ఏడు పిల్లలతో. అది ఆపడ్డం లేదంటే నాకే ఇదిగా ఉందిరా. ఒరేయ్, అది వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చేసిందే అనుకో. దానికి నచ్చ చెప్పి రేపు ఈ పాటికి మళ్ళీ మీ ఇంటికి పంపేవారు కందా. అది మన ఊరు కట్టుబాటు కదరా. ఊరు కట్టుబాటుకి కట్టుబడి నిలబడే మనుషులురా మన అప్పన్న వాళ్ళమ్మ పెద్ద దుర్గిను. ఇంటిల్లి పాది ఏరెట్టి చూపించుకున్న వాళ్ళు కాదు కదా వాళ్ళు. నీ ఇంటికి పంపిన పిల్ల నీ ఇంట్లో లేనప్పుడు ఎతికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. నీ పిల్ల నా తాన బాగానే ఉందని వాళ్ళకు చూపించాల్సిన బాధ్యత నీది. ఎదవేస లేక ఆ పని మీద ఉండు. తేడా వచ్చిందో పంచాయతీ పెట్టి తాట ఒలిపించేస్తాను. జాగ్రత్త. అప్పన్న, మళ్ళీ ఏ విషయం నాకు వచ్చి చెప్పరా. ఈ సంగతి చూస్తాను. ప్రతిదానికి పంచాయతీ పెట్టి తాటలు చేస్తానంటాడు. నేనే చూస్తాను. పంచాయతీ అట పంచాయతీ. ఈ సచ్చినోడు దాన్ని ఏటన్నాడు. అది ఏమగా ఇచ్చి చేసుకుంటా ఇళ్ళ నూతులు సెరవయ్యాతకండ్రయ్యా. మా అమ్మ తిరిగి అంత తిరిగిది కాదు. నా బిడ్డ ఎక్కడుందో ఏటైపోతుందో. వచ్చావా నాకు తోడు? చాలు, నువ్వుంటే చాలు.
గొప్పదో తెలిమి చేసి చూడాలా నా అన్నవాళ్ళు నీకున్ననేమి నీ కన్న కలలు పండాలా స్నేహమన్నది ఎంత గొప్పదో తెలిమి చేసి చూడాలా నా అన్నవాళ్ళు నీకున్ననేమి నీ కన్న కలలు పండాలా గలగల పారేసిలేరమ్మ కిలకిల నవ్వుల చిలకమ్మ ఏమైపోయినదంటావు ఎక్కడికి పోయిందంటావు అది తెలిస్తే అక్కడికే పోయేవాళ్ళం కదా ఎక్కడుందో ఎతికి మనమే అట్టుకోవాలి మనమే వెతుకుదాం పదండి. పదండి ఏ ఆగండి గూడెంలో అంత పెద్దవాళ్ళు ఎత్తారు కదా అడవిలో పోయినేమో నా అనుమానం అడవిలోకి ఎందుకు? పెంచులయ్యకు దొరకకుండా పారిపోవాలని పారిపోతే పెంచలే ఊరుకుంటాడా? మొగుడు కదా. దొరికితే కదా ఏటైనా చేసేది పదండి చూద్దాం పిల్లకి బొట్టెట్టి పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఇలా అడవిన పాట ఎందుకురా పెంచలయ్యా? కాలికి తగిలింది నెత్తికి రాసుకున్నట్టు అయింది. కలగంట వేట్రా ఇదంతాను. ఒక ఏడాదిలో పెద్ద మనిషి అయిపోతుంది, కాపురానికి అందొచ్చేస్తుందని అనుకోను. అవును దుర్గి ఆపడితే మాత్రం మనతో పాటు గూడెంకి వస్తుందంటావా? ఎందుకు రాదు? దుర్గికి మనం ఉంటే ఇట్టం కదా. పెంచలయ్యకి దొరకకూడదని గందా పారిపోతా. పెంచలయ్య ఉండగా ఇక ఈ ఊరు రాదు. మరి ఎతకటం ఎందుకు? ఎక్కడింతో తెలిస్తే దానికి తిండి బట్టలు ఎవరు చూడకుండా తెచ్చివచ్చు కదా అని. తినద్దా నన్ను రేత్రి తిన్నాదో లేదు, తెల్లారేసరికి ఇంట్లో లేదు బిడ్డ. పగలంతా ఏడు తిన్నదో, ఎక్కడున్నదో, ఎలాగున్నదో అప్పుడే సందేలు కూడా అయిపోతున్నది. అమ్మా రా తులసి. ఒక్కలే ఉన్నారేటమ్మా? దుర్గి లేదు కదా, అందుకే పిల్లలు కూడా రాలేదు. దుర్గే బడి. మీరంటే దానికి చాలా ఇష్టం కదమ్మా. ఒకవేళ మీ కాడికి వచ్చినదేమో, మీకేమన్నా తెలుసున్నదేమో అని ఇక్కడికి రాలేదు. నాకేమీ తెలీదు. ఏట్ నాకు ఈ బాధ అమ్మా. అత్త కొట్టినందుకు కాదు, తోటుకోటలు చెప్పినందుకు అన్నట్టుంది నా బతుకు. దొరక్కపోతే దొరకపోయింది. అడివంతా ఎతికినాము, ఎక్కడ అవుపడినది మీరు చెప్పాలా. ఎవరికి? ఎవరికేట్రా? ఆ అప్పన కొడుకే. సరే అప్పన కొడి కాదా, ఆ సర్పంచ్ కొడికిరా. మనం ఇంకా అడవులోకి వెళ్ళందే. ఏడావడరా, మనం లోనికి వెళ్తే మాత్రం నేను ఎక్కడే ఉన్నాను ఓ చొట్టుకెళ్ళండి అని ఆ గుంట ఎదురుపడతాదేట్రా. మరి ఇంకేమంటావు? ఏమంటానా, చొక్కేసుకుందామంటే సరుకునేదు, గొంతు ఆరిపోతుంది. వెనక్కి పోదాం పదండి. ఆగాగాగు ఒక్క మాట, మనం మాత్రం అడివంతా ఎతికినాము, ఆ గుంట ఎక్కడ అవుపడినదని చెప్పియాల. మరి మాకు కూడా సరుకుందా? తప్పుతుందేట్రా, పదండి. చీకటి పడుతుంది, మనం గూడానికి వెళ్ళడానికి దారి తెలుస్తుందా? మరి దుర్గి ఇంకా ఒప్పడలేదు కదే. పోనీ రేపు పొద్దున మళ్ళీ వద్దామే, పగలంతా ఎతకొచ్చు.
భయమెత్తందిరా వచ్చి ఇంటికెళ్ళిపోదామా? అత్తా ఏటమ్మే? అత్తా కుసింది గెంజి నీళ్ళు తెచ్చినంత తాగత్త. నాకొద్దే. నా మాటని తాగత్త. నాకొద్దమ్మే, వద్దని చెప్పినాను కదా. కొండమ్మా ఏమైంది? చూడండమ్మా, మన టేళ్ళండి మనవరాలు ఆపట్టలేదు, నీ గుక్క నీళ్ళు కూడా తాగలేదు. పోనీ గెంజి నీళ్ళు తాగమంతే తాగనంటుంది. తౌరి చెప్పండమ్మా, పెద్ద పేనం కదా. సరే నేను చెప్తానులే. దుర్గమ్మా ఇటు తిరుగు. తమ్మురా చూడు, కాస్త జావైనా తాకపోతే నీరసం రాదు. నా నోటికి పోవడం లేదమ్మా. ఆ గుంటదా పడే వరకు నా నీటి తిన్నేను, ఏటి తాగనేను. నా వల్ల కాదమ్మా. ఇదిగో ఈ దొంగ సచ్చినాడే నా మనవరాలు నాకు దూరం చేసినాడు. నా కళ్ళ ముందు లేకుండా చేసేసినాడు. ఇడిచి మడిపోను, ఈడు శిరసు పగిలిపోను, ఈడు కాలు చెయ్యి పడిపోను. ఎరకపోయి చేసుకున్నాను రా బాబీ పెళ్లి. కట్టుకున్నది ఎలాగో పారిపోయింది. రోజు ఈ ముసల్దాన్ని దరువు తప్పట్లేదు నాకు. ఏడు చేతును మొహం సాటేసిపోతున్నాడు సచ్చినాడు. చూసావా, తిట్టడానికి కూడా ఓపిక లేదు. రేపు దుర్గి తిరిగొచ్చిందనుకో, నువ్వు కనబడకపోతే ఏమైపోతుంది? వత్తదంటావమ్మా? దుర్గి నీ మనవరాలు, పిరికిది కాదు. దుర్గి కోసమైనా కాస్త ఎంగిలి పడాల్సిందే. ఇటివు. తాగు.
అచ్చి రారా పోదాం. నువ్వుసేపు తొంగుంటాను రా అచ్చి, నువ్వు కూడా తొంగు. అచ్చి ఏమైందిరా అచ్చి? అచ్చి అచ్చి ఏమైందిరా అచ్చి? నాకు నీ తోడు కూడా పోయిందా? ఎందుకురా నా కోసం ఇలా ఎంత పని చేశావు? ఒకటి, 2, 3, 4, 5. ఏటి అంకెలా? కాదు, దుర్గి అప్పటికప్పుడే 5 రోజులైనది.
అవును, దూరికి వెళ్ళినప్పుడు 5 రోజులు అయిపోయింది. అమ్మా పొద్దు చల్లి తొంగంట 9 దర్వాజాల కిటికీలో మాటలాడకంట పొద్దు ఏమో ఎలాగొచ్చు నా బిడ్డను మాయం చేసి ఇంట్లో కూకొని తాగి తందనాలు ఆడుతారా పింజరిన కొడక ఆడావిడ నిన్నరా పింజరిన కొడక ఆగప్పన్నా ఆగు. అరే ఏం ఆగడం సర్పంచ్ బాబాయ్, నా సిటీతో లోపడక 5 దినాలైనది. వీడి నుంచే మాయమైనది. అయినా వీడికి సీమ కొట్టినట్టు కూడా లేదు. ఎందుకుంటదిరా? ఎప్పటికే 2 పిల్లలు చంపేసినాడు. ఇది 3వది. దీన్ని కూడా చంపేసి ఉంటాడు. ఇది పోతే 4వ దాన్ని బొట్టెడతాడు. రేపు పెంచగా నీ ఆటలేక సాగనివ్వండిరా. రేపు సందా లోపు నా బిడ్డను నాకు తెచ్చి చూపించకపోతే నీ బుర్ర రామకీర్తన పాడించేస్తాను. చూసావేటన్నాడు? చూసావా? నీ ముందే ఆడేమో రామకీర్తన పాడేస్తానని చెప్తున్నాడు. ఏంట్రా చూసేది? రై, ఆ అప్పనగాడన్న మాటలో తప్పే ఉందిరా. నీ ఇంట్లోంచి పిల్ల వెళ్ళిపోతే దానికోసం ఎప్పుడైనా ఎక్కడైనా వెతికేవరా? ఎతకాల్సిన బాధ్యత నీకు లేదా? ఇదిగో, ఆ అప్పన్నగాడు అనడం కాదు, నేను చెప్తున్నా ఇను. 2 రోజుల్లో చిన్నదుర్గులు వెతికి తీసుకురాకపోతే నీకు 40 సాపాటి కర్ర దెబ్బలు ఊరు నుండి వెళ్ళి. అర్థమైందా? రపన, నువ్వు పద. ఎలా ఎత్తి తీసుకురాడో నేను చూస్తాను. పదంరా. నువ్వు రామకీర్తన పాడేస్తావా? ఏడో ఈ సర్పంచ్ కూడా. ఈడేమో 40 దెబ్బలు ఊరు నుండి ఎలి. ఈ పెళ్లిలో తావుకొచ్చినట్టుగా ఉంది. వచ్చే దొరికే ఎక్కడున్నావే?
నీ పేరేటి? అన్వేష్. నువ్వు పట్టుకోపోతే నీళ్ళలో మునిగిపోయేవాణ్ణి. థ్యాంక్ యూ. నువ్వు నీళ్ళల్లో ఆడితే అట్టుకోకుండా ఎట్టా వదిలేస్తాను? అయినా నేనెవరో నీకు తెలియదుగా. తెలియకపోతే మాత్రం నీళ్ళల్లో మునిగిపోతుంటే వదిలేస్తారా? నువ్వు చాలా మంచిదానివి. సర్లే, అసలు నువ్వు ఈడకెందుకు వచ్చినావు? స్కూల్ నుంచి పారిపోయి వచ్చాను. ఎందుకు? హోంవర్క్ చేయలేదు, మాస్టర్ కొడతారని. మరే ఇంటికి పోవచ్చు కదా. ఇంటికెళ్తే స్కూల్ మానేశానని అమ్మ తిడుతుందిగా. నీకు ఆకలిస్తుందా? నీకు ఆకలిస్తుందా? నేను పొద్దున్నే తిని బయలుదేరాను. నీకు ఆకలిస్తుందా? నన్ను అన్నం చూసి ఎన్ని దినాలైనాదో. ఉండు. ఇదిగో తిను. నువ్వు తిను. నేను తినొచ్చానుగా, మొత్తం నువ్వే తిను. ఇంతకీ మీ ఇల్లాడా? ఇదిగో ఇలా వెళ్తే వస్తుంది మా టౌన్, గాంధీనగర్. ఈ ఏటవతల. మీరింట్లోనే ప్రచారాలు చేస్తే ఎలాగండి? అన్వేష్ దొరుకుతాడా? పొద్దున్ననగా స్కూల్కి వెళ్ళ పిల్లాడు. ఇంత రాత్రి అయినా వాడి జాడ తెలియలేదు. స్కూల్ కి ఫోన్ చేస్తే స్కూల్ వాళ్ళు రాలేదన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తే కనపడలేదన్నారు. నా మనస్సు అంతా పరిపరి విధాలు పోతుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. ఐ మంత్ జాబ్.
ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు 6 కానిస్టేబుల్ అదే పనిలో ఉన్నారు. డాడీ ఒకవేళ అన్వేషణ ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. ఏమిటి ఆ పిచ్చి మాటలు నువ్వును? డాడీ దొంగల్ని రౌడీల్ని పట్టుకొని కొడుతూ ఉంటాడు కదా. డాడీ నేను చేయలేక తమ్ముణ్ణి. టీవీలో వచ్చే అన్ని సీరియల్స్ చూస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి నీకు. భయం లేదమ్మా, తమ్ముడు వచ్చేస్తాడు. కిడ్నాప్ చేసిన వాళ్ళు నాకు దొరికితే ఇంకా బాగా తంతానని భయం కదా వాళ్ళకి. అలా చేయరు, తమ్ముడు తప్పకుండా వస్తాడు. సరేనా? మమ్మీ బాబు, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు రాక ఇంట్లో అంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా? నిన్నెవరు ఏం చేయలేదు కదా, ఏం అనలేదు కదా? ఏం చెప్పు, ఎలా వచ్చావు? మన కానిస్టేబుల్స్ తీసుకొచ్చారా? లేదు డాడీ, దుర్గి తీసుకొచ్చింది. ఈ పిల్లెవరు? నా ఫ్రెండ్. నేను నీళ్ళల్లో పడిపోతే నన్ను కాపాడింది. ధైర్యం చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. రేయ్, నువ్వు ఏటికి ఎందుకు వెళ్ళావరా? ఏమిటండి ఆ ప్రశ్నలు? బిడ్డ ఇంటికి వచ్చినందుకు సంతోషించాలి కానీ ఇంట్లోనూ పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. నాన్న, నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగే. 1 టౌన్ అవినాష్ వచ్చేసాడు. ఆస్క్ ద పీపుల్ టు కమ్ బ్యాక్. స్టాప్ ద సెర్చ్. నీ పేరేంటి? దుర్గండి. నువ్వు ఉండేది ఎక్కడా? ఏటవతల అడవి వెనకాల గూడెంలో. నువ్వు వేటికి ఎందుకు వచ్చావు? నీళ్ల కోసమా? కావాలని వచ్చినాను. అదే ఎందుకు? నేను చెప్పను. సర్లే, బట్టలు మార్చుకుని అన్నం తిను. నీ బట్టల్లో నుంచి ఓ జత బట్టలు దానికి ఇవ్వవే. రా. నౌ యు ఆర్ హ్యాపీ? థ్యాంక్ గాడ్. సరే, నేను మళ్ళీ వస్తాను. వాళ్ళకి భోజనాలు పెట్టి పడుకోబెట్టు. ఆ పిల్ల సంగతి రేపు పొద్దున్న చూద్దాం. నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఇక్కడికి రా. ఆడ కూకొని తినడం నాకు రాదు. మమ్మీ, నేను కిందే కూర్చుని తింటాను. ఒరేయ్, నువ్వెక్కడే కూర్చో. ఎక్కడ కూర్చున్నా ఒకటే. ఇక్కడ కూర్చుని తింటే ప్లేట్ నోటికి దగ్గర అవుతుంది, అక్కడ కూర్చుని తింటే ప్లేట్ నోటికి దూరం అవుతుంది. దుర్గి, నువ్వు కూడా వచ్చి అన్వేష్ పక్కన కూర్చో. నా నీడే కూకొని తింటానమ్మా. వాల్యూమ్ తగ్గించు నాన్న. ఓకే మమ్మీ. నువ్వు స్కూల్ నుంచే పారిపోయి వచ్చావా? ఇంటి నుంచే పారిపోయి వచ్చినాను. మీ ఇంటి నుంచి పారిపోవడం ఎందుకు? మా ఇంటికాడ నుంచి కాదు, పెంచలయ్య ఇంటికాడ నుంచి. పెంచలయ్య ఎవరు? బా షట్. అన్వేష్, ఏదో ఛానల్ పెట్టుకుని స్థిరంగా చూడు. అలా చేస్తే నీ కళ్ళు పాడవుతాయిరా, టీవీ కూడా పాడవుతుంది. ఓకే మమ్మీ, నీకేం ఛానల్ కావాలంటే చెప్పు, అదే పెడతాను. నాకేం వద్దు, టీవీ ఆఫ్ చేయి. మమ్మీ మమ్మీ, దుర్గికి అప్పుడే పెళ్ళైపోయిందంట. ఏమిటి? ఇంత చిన్న పిల్లకి పెళ్ళా? వాళ్ళ ఊళ్ళో జాతర నాడు బొట్టు పెడితే పెళ్ళైనట్టేనంట. దుర్గికి బొట్టు పెట్టినవాడు ఓల్డ్ మ్యాన్ అంట. అందుకే దుర్గి వాళ్ళ ఊరి నుంచి పారిపోయి వచ్చేసింది. ఏమండి, ఈ దారుణం చూసారా? దారుణమా? నువ్వు ఉండగానే దారుణం ఎలా జరిగిందే? జోక్ కాదండి, ఇంత చిన్న పిల్లకి పెళ్లి చేశారు, అది కూడా బలవంతంగా. అందుకే అది ఇష్టం లేదని ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. నిజంగానా? నిజమేనయ్యా, నేను 5వ క్లాస్ చదువుకుంటున్నాను. ఆ పెంచలాయకి 50 ఏళ్లు. ఆడొచ్చి నాకు బొట్టెట్టేశాడు. నువ్వే నా పెళ్ళామన్నాడు. మా ఇంట్లో వాళ్ళు ఆడింటికి పంపేశారు నన్ను. బాల్య వివాహం దురాచారం కదయ్యా. అలా అని మా పంతులమ్మ చెప్పింది. అందుకే పారిపోయి వచ్చేస్తున్నాను. ఆ పెళ్లి చెల్లదు. నీకొచ్చిన భయమేం లేదు. నువ్వు మా దగ్గరే ఉండు, మేం చదివిస్తాం. అలా ఉండలేను. నేను ఆపడకపోతే మా నాన్నమ్మ బెంగెట్టేసుకుంటది. మా అయ్య, అమ్మ, అన్న, వదిన
అందరూ నా కోసం ఏడుస్తుంటారు. నేను మా గూడానికి వెళ్ళాలమ్మా. ఆ పెంచలేని నిన్ను బలవంతంగా తీసుకుపోతే నువ్వేం చేస్తావే? అయ్యగోరు, మీరు పోలీస్ ఆఫీసర్ గందా. దొంగల్ని అట్టుకుంటారు, రౌడీల్ని కొడతారు, తప్పు చేసిన వాళ్ళని జైల్లో ఎడతారు. పెంచలేసేసింది తప్పే కదయ్యా, అన్ని జైల్లో ఎట్రా. మా గూడెంలో నాలాంటి పిల్లలు ఇంకా ఉన్నారయ్యా. వాళ్ళకు కూడా ఇట్లాంటి పెళ్లిళ్ళు జరగకుండా మీరు కాపాడలేరా అయ్యా? కాపాడతాను, తప్పకుండా కాపాడతాను. చట్టం ఉన్నది తప్పు చేసిన వాడిని శిక్షించడానికి. శారదా, వెంటనే మీ మహిళా మండలి తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయి. ఇంకా ఇలాంటి దురాచారాలు కొనసాగుతున్నాయని ముందు సభ్య సమాజానికి తెలియజేయాలి. ఈనాటికి మారుమూల గ్రామాల్లో ఇలాంటి దురాచారాలు సాగుతున్నాయంటే మనం నమ్మలేం. కానీ ఈ 12 ఏళ్ల దుర్గకి 50 ఏళ్లు దాటిన వాడు బొట్టు పెట్టి తన పెళ్ళాం అన్నాడు. గూడెం మొత్తం దాన్ని ఒప్పుకుంది. ఇంత చిన్నపిల్ల ఎదురు తిరిగి ఆ పెళ్లి కాదని ఇంట్లో నుంచి వచ్చేసింది. అందువల్లే మనందరికీ తెలిసింది. లేకపోతే ఈ దురాచారం ఉన్నట్టు మనకి తెలుసుండేదే కాదు. దుర్గి, ఇంత చిన్న పిల్లవు నీకంత ధైర్యం ఎలా వచ్చింది? బాల్య వివాహం దురాచారం అని మా పంతులమ్మ చెప్పారు వీరేశలింగం గారి పాఠంలో. సో రేపే మనందరం బయలుదేరి ఆ గుడానికి వెళ్లి బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని తెలియజెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆ సమాజాన్ని కూడా మార్చాలి. ఈ విషయంలో మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించడం మీ బాధ్యత కదా. తప్పకుండా. గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ పునరావృతమైంది. వివరాల్లోకి వెళితే విశాఖ జిల్లా జీ మాడుగుల మండలంలోని బొడ్డరేవుగూడెంలో ముక్కుపచ్చలారని 12 సంవత్సరాల దుర్గి అనే ఈ చిన్నారిని 50 ఏళ్లు పైబడ్డ పెంచలయ్య వారి ఆచారం ప్రకారం జాతర నాడు బొట్టు పెట్టి భార్యని చేసుకున్నాడు. అయితే ఈ వివాహం చెల్లదని, చట్ట ప్రకారం తనకు స్వేచ్ఛ ప్రసాదించమని సదరు దుర్గి సభ్య సమాజాన్ని వేడుకుంటోంది. ఏమిటయ్యా గౌడు ఈ దారుణం? సంఘంలో కరుడు గట్టిన దురాచారాలను ధైర్యంతో సాహసంతో ఎదిరించింది దుర్గి. హ్యాట్సప్ టు దుర్గి. ఈ ముసిరోడికి ఇదేం పాడు బుద్ధి. ఇలాంటి ముసలాన్ని నరికేయాలి. బాబ్ నువ్వు అంజని వేయుడులోని చాలా గొప్పడు అని మన గూడెంలో అందరికి తెలుసు కదా. ఎలాగైనా సరే నువ్వు ఆ దుర్గి ఎక్కడున్నదో అంజని వేసి నాకు డబ్బిమని చెప్పియాల. లేదంటే నా బతుకంత గోవింద అయిపోద్ది. చూడు, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. మేకలు కావాలో, కోళ్లు కావాలో, ఏటి కావాలో చెప్పు, నేను ఇచ్చేస్తాను. ఎందుకంటావా, రేపు ఈ పాటికి దుర్గి కనబడలేదనుకో, అదిగో సర్పంచ్ కోడు నన్ను ఈ గూడెం నుంచి తరివేస్తానని చెప్తున్నాడు. ఏది ఏమైనా సరే ఆ గుంట రేపు పొద్దున్న కల ఇక్కడ ఉండాలి. ఏడు చేస్తావో నీదే భారం. సరే, వాళ్ళ సంగతి మేకల సంగతి సరే, 2 తాబేటికాయ చుక్కలను కూడా ఏర్పాటు చేయాలి. నీ బుద్ధి సంగతి నాకు తెలదా ఏటి, అవన్నీ నేను ఏర్పాటు చేస్తానులే. కానీ ఆ గుంట ఎలాగైనా రేపు పొద్దున్న కల ఇక్కడ ఉండాలా. సరుకు కల్తీదనుకో, ఆ దేవతలకు కూడా కోపం వచ్చేస్తుంది. మా తోటలో తీసుకొచ్చి అన్ని ఏర్పాటు చేస్తాను. ఏది ఏమైనా ఆ గుంట రేపు పొద్దున్న కల ఇక్కడ ఉండాలి. మరి ఏడు చేస్తావు నీదే. ఆ సంగతి నేను చూసుకుంటాను కదా. నీకు ఎలా బాధ అలా సిగ్గి. మరి నేను వెళ్ళొస్తాను. ఆ గుంట మాత్రం అవుపడా. తిరగబడ్డ పూర్ణమ్మ, చదువుకుంటానంటున్న దుర్గి. వావ్, షీఈస్ గ్రేట్. తిరగబడ్డ పూర్ణమ్మ. దుర్గి, థ్యాంక్ గాడ్. భాత్రం మధ పూర్ణం దధాతి. అమ్మ మోదకొండమ్మ తల్లి, నన్ను ఆ పెంచలే నుంచి కాపాడి నా బతుకు చల్లగా ఉండేటట్టు దీవించు తల్లి. సామ్రాజ్యం భోజన్వరాజ్యం వైరాగ్యం పరమేష్టిగం రాజ్యం మహారాజ్యం. ఓం హ్రీం
హ్రీం హ్రీం బం బం బం. ఆ దుర్గమ్మ తల్లి నీకు నా దండాలమ్మా. మూటక్క కంగళలారా అందరికీ నా దండాలమ్మా. దిగిరా తల్లి, మహిమ చూపించు తల్లి. రా తల్లి, ఈ భక్తుడు దుర్గి కోసం ఎదురు చూస్తున్నాడు. రా తల్లి, నీ మహిమ చూపించు తల్లి. ఈ కోడిపెట్ట, ఈ ప్రసాదం అన్నీ నీకే నైవేద్యం తల్లి. రా తల్లి, దిగిరా తల్లి. బం 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 బం. ఓం హ్రీం హ్రీం. ఈ భక్తుడు ఇప్పుడు నీ ప్రసాదాన్ని ఆరగిస్తాడు తల్లి. నువ్వు కాదు, నేను. నేను దేవతలతో వెళ్ళిపోతున్నా. ఓం హ్రీం హ్రీం హ్రీం. తల్లి అమ్మా, మోకానమ్మా, చూడమ్మా, గంగాలమ్మా, దుర్గం తీసుకురాండమ్మా, ముగ్గులో తీసుకురాండమ్మా, తీసుకురామ్మా. ఓం హ్రీం హ్రీం హ్రీం. ఇంజనంలో చూసి చెప్పు, దుర్గమ్మను తల్లులు తీసుకొచ్చుంటారు. దుర్గి వచ్చుంటాది. లోకాలమ్మా, గంగాలమ్మా, రండమ్మా. నిజంగానే దొరికింది తెచ్చారు తల్లిని. అదిగా దొరికి వచ్చేస్తుంది. పోలేరమ్మ తల్లి, నీదయ తల్లి, నా యంత్ర మహిమ తల్లి. దుర్గిని పంపించేశావా తల్లి? నీ తలకాయ, దుర్గి ఒంటరిగా రాలేదు. అటు చూడు. నిజంగా నా తల్లి వచ్చేసినది. వచ్చేసినావమ్మా. నాన్న, నాన్నమ్మకే నా అమ్మే, నా తల్లి వచ్చేసినావే. రా. చూసావా, జాతరలో అమ్మోరు ముందు పెట్టిన బొట్టు మహిమ ఎక్కడే పోతుంది? ఎక్కడికి పోదు. దుర్గి ఎక్కడే ఉంటుంది. నువ్వేనా పెంచులైవి? చెత్తం దుర్గి మొగుండండి. నోరు ముయ్యరా. 12 ఏళ్ళు కూడా నిండిన ఆ పిల్లకి 50 ఏళ్ళు నిండిన నువ్వు కూడా పెట్టరా. నీ మనవరాలు వయసు ఉంటుంది ఆ పిల్లకి. వయసుతో పని ఉందిలేండి. జాతర నాడు అమ్మోడు ముందు దానికి బొట్టెట్టాను. అది నా పెళ్ళం అయింది. కాదని ఎవడు అని అనగలడా? ఇక్కడ అనుమానం అయితే మొత్తం గూడని అడగండి. ఎవరైనా చెప్తారేమో చూద్దాం. అది మా ఆచారం. ఇంకా అనుమానం అయితే ఇదిగో మా సర్పంచ్ గారు ఉన్నారు, అని అడగండి, అని చెప్తారు. అవును బాబు, నిజమే. దానికి తెలియక మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది. తెలిసే తీసుకొచ్చాను, అన్నీ తెలిసే తీసుకొచ్చాను. మన ఊళ్ళో ఎప్పటి నుంచో దుర్గమ్మ మండపం ఉంది. బడి ఈ మధ్యనొచ్చింది. బడికి పంతులమ్మ వచ్చింది. పంతులమ్మ చెప్పింది వీరేశలింగం గారి పాఠం చెప్తూ బాల్య వివాహం దురాచారమని. నేను నమ్మాను. అందుకే అది పెళ్లి కాదని వెళ్లిపోయాను. అయినా అంత చిన్న పిల్లకి తెలిసిన విషయం కూడా మీకు తెలియదుటయ్యా. ఇలాంటి పెళ్లిళ్ళు జరుగుతూ పోతే కొన్నాళ్ళకి మీ గూడె నిండా బాల వితంతువులే మిగులుతారు. చెప్పినట్టు ఎప్పటి నుంచి దుర్గి నీ పెళ్ళం కాదు. కాదు అని ఆమెకేమైనా చెడుతలు పెడితే నీ మక్కెలు ఎరగ దాన్ని బొక్కలో తోస్తాను. నీ భాషలో చెప్పాను. ఇది నీ ఒక్కడికే కాదు, ఇక్కడున్న మీ అందరికీ ఇది ఒక హెచ్చరిక. ఆచారాలన్నీ సదాచారాలు కావు. దురాచారాల్ని వదిలిపెట్టాలి. ఇంతకీ ఎవరా పంతులమ్మా? రండి. మీరు చాలా మంచి పని చేశారు. ఈ దురాచారం నుంచి ఈ గూడాన్ని కాపాడిన ఘనతంతా మీదే. లేదమ్మా, ఈ ఘనతంతా దుర్గిదే. నేను వీరేశలింగం గారి పాఠం
ఈ గూడెంలో 20 మంది పిల్లలకి చెప్పాను. దుర్గి బాల్య వివాహం దురాచారమని నమ్మింది, ఎదురు తిరిగింది. ఆచారం అని తల వంచలేదు, దుర్గిలా ఎదురు తిరిగింది. పూర్ణమ్మలా నుయ్యో గొయ్యో చూసుకోలేదు, ఈ తరం పూర్ణమ్మలా తిరగబడింది. మీ అందరి దృష్టికి తెచ్చింది, మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రప్పించింది. మీ అందరికీ నా నమస్కారం. అంతేకాదు, ఈ గూడెంలో తనకి జరిగిన అన్యాయం తన తోటి పిల్లలకి జరగకూడదని దుర్గి వాపోయింది. మాతో పాటే ఉండి చదువుకోమంటే కాదంది. తన గూడానికే వెళ్లాలని, తన వాళ్లతోనే ఉండాలని దుర్గి పట్టుబట్టింది. తనకి జరిగిన అన్యాయం తన తోటి పిల్లలకి జరగకుండా చూడమని సిఐ గారిని బతిమాలింది. అందుకే దుర్గిని ఇక్కడికి తీసుకొచ్చాం. మేడం, ఈ సెల్ ఫోన్ మీ దగ్గర ఉంచండి. దుర్గికి అపకారం జరిగినా, దుర్గి తోటి పిల్లల మీద ఇటువంటి అత్యాచారం మళ్ళీ జరిగినా వెంటనే నాకు ఫోన్ చేయండి. ఈసారి మాటలతో కాదు, చేతులతోనే చర్య. నువ్వు నిజంగా దేవుడువయ్యా. మా నాన్నమ్మయ్యా, అది పెద్ద దుర్గి, నేను చిన్న దుర్గిని. నిజంగా నీ మనవరాలు దుర్గాదేవేనమ్మా. ఆ దుర్గాదేవి దుర్మార్గుడైన మహిషాసురుని సంహరించింది. ఈ దుర్గి మహిషాసురు లాంటి దురాచారాన్ని ఈ గూడెంలో లేకుండా చేసింది. శబాష్, వస్తాం దుర్గి. పెంచిరయ్య ఇక్కడే కాదు, మన ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాడు. సాటి వాళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళ భవిష్యత్తును కాటేసే మన సభ్య సమాజం అని చెప్పుకుంటున్న మనలో ఎందరో రాక్షసుల జీవితాన్ని చిదివి నాశనం చేయటం మనం రోజు చూస్తూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే ఈ పెంచిరయ్య వాళ్ళందరికన్నా 1000 రెట్లు మెరుగు. అలాగని ఇతని చర్యని సమర్థించడం మా ఉద్దేశం కానే కాదు. ఒకరిద్దరు అని కాకుండా మొత్తం గిరిజనుల్లోనే ఆ నిజాయితీ ఉంది అన్నది మా వాదం. వీళ్లు చెడుని కూడా త్రికరణ శుద్ధిగా మంచి అనుకునే చేస్తారు. అది అజ్ఞానము, అమాయకత్వమే తప్ప వేరేది కానే కాదు. తను మనవాడాలి అనుకున్న పడతికి చాటుగా చెడు చేయకుండా అందరి ఎదుట పెంచరయ్య బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టిన వాడే భర్త అని నమ్మి కూతుర్ని అప్పగించారు ఆమె తల్లిదండ్రులు. ఇందులో నిజాయితీ అనే కోణం నుంచి మాత్రమే చూస్తే వాళ్ల కల్మషరహిత ప్రవర్తన ఎలాంటిదో, ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. నమ్మిన సిద్ధాంతానికి పూర్తిగా కట్టుబడి ఉండటం అనేది అద్భుతమైన లక్షణం. దీన్ని మంచి వైపు మళ్లించగలిగితే నాగరిక ప్రపంచంలోని ఎంతో మంది కన్నా ఈ గిరిజనులు అద్భుతాలు చేయగలరు అని చెప్పడమే మా అభిమతం. ఆ స్థాయికి వాళ్ళని చేర్చగలిగేది ముమ్మాటికి చదువే. ఈ కాష్ట చదువుకే దుర్గి ఇంత సాధించగలిగింది అంటే మంచి చదువులు చదివాక వాళ్ళెంత సాధించగలరో మీరే ఆలోచించండి. 4 అక్షరాలు చదువుకోవటం వల్లనే దుర్గి ఇది దురాచారం అని తెలుసుకోగలిగింది, తిరగబడి తన తలరాతని మార్చుకోగలిగింది. ఇలా తెలుసుకోలేని ఎందరో అతివలు ఈ దుష్ట ఆచార హోమంలో సమిధలైపోయి మాడి మసైపోతున్నారు. అయితే వాళ్ళని చూసి జాలి పట్టమో, వాళ్ళ ఆచారాలను చూసి ఆశ్చర్యపోవటమో కాదు మనం చేయాల్సింది. వాళ్ళకి మంచేదో తెలియజెప్పాలి, వాళ్లలో విజ్ఞాన జ్యోతిని వెలిగించాలి. అది జరిగిన రోజున ప్రతి బోయవాడు ఒక వాల్మీకే, ప్రతి ఆదివాసీ ఒక శబరే, ప్రతి గిరిజనుడు నిస్సందేహంగా